నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ మ్యాన్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నా సార్. మొన్న మీ అపాయింట్మెంట్ తీసుకున్నా కదా. ఎస్ కొంచెం బిజీగా ఉన్నానయ్యా. ఏం సార్ ఏం కనిపెట్టారు కొత్తగా? నేను కనిపెట్టానయ్యా. ఏంటి సార్ అది? ఈ ద్రవం వల్ల ఎదురు కోపం వస్తుంది. అలా ఎలా వస్తుంది సార్? పోయిందా? చెప్పాను కోపం వస్తుందని. ఎన్ని వదిలేండి సార్. మీకు చెప్పాను కదా సార్, సినిమాలో ఒక 2-3 ఆఫర్లు వెయిటింగ్. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, వైట్ అవ్వాలి. ఎలాగా? ఇది తాగండి. ఏం సార్? తగ్గిపోద్ది ఒక 1 hour లో తగ్గిపోతుంది. తగ్గిపోద్ది. ఏంటి సార్? ఈ హీరో అంటున్నారు కదా, బ్రహ్మద పోద్ది, నార్మల్ అయిపోతారు మీరు. సార్ ఏంటి సార్ ఏమనుకుంటారు సార్? సుధీర్ ఇండస్ట్రీ మొత్తం వెయిటింగ్ సార్ నా కోసం. నేను మూసేద్దామనా? ఆల్రెడీ హీరో సార్. నేను ఆల్రెడీ హాలీవుడ్ హీరోగా చేస్తున్నారా? హాలీవుడ్ ఆల్రెడీ హీరోగా చేస్తున్నా. ఇప్పుడు 3 సినిమాలు పెద్ద ప్రొడక్షన్స్ రెడీగా ఉన్నాయి సార్. మీ సినిమాలు చూడాలంటే గూగుల్లో www. ఏం కొట్టాలి? www. ఎందుకు కొడతారు సార్? www. ఎందుకు కొడతారు సార్? ఎందుకు మరి దేంట్లో ఉంటాయి మీ సినిమాలు? ఉన్నాయి సార్ మన సినిమాలు. చూసా ఈ డైనోసార్ సినిమాలు ఉంటారు మీరు, అదే కదా? తెలుగు సినిమా హీరోని సార్ నేను. తెలుగు పెద్ద చూడయా, అంత సంస్కృతం చూస్తా. ఎప్పటివి కొంచెం త్వరగా ఒక 2-3 days లో కలర్ వచ్చేస్తే నేను షూటింగ్స్ కి వెళ్ళిపోవచ్చు సార్. నేను ఏ కలర్? రెడ్ కావాలా, బ్లూ కావాలా? అంటే మన 2 కలర్లు ఉన్నాయా? నేను వైట్ అవ్వాలి సార్. వైట్ అవ్వాలా? వైట్ గా. వైట్ గా అయితే వాటరే. నేను ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తాను సార్. నైట్ టైం బయటకు వెళ్ళొద్దు, పోద్దు మళ్ళీ. కష్టం ఈ ఇంజెక్షన్ వేయగానే మీరు ఇంటికి వెళ్ళి కనీసం ఒక 24 hours రెస్ట్ తీసుకోవాలి. పొరపాటు మీరు బయటకు వెళ్ళారంటే కలర్ పోతారు, జాగ్రత్త. ఇంటికి వెళ్ళకూడదు. నేను అంటాను, మీరు అనవసరం లేదు. 3 days లో వచ్చేస్తా కదా సార్ కలర్. మామూలు కలర్ కాదు, తట్టుకోలేవు. వెళ్ళు. ఓకే థ్యాంక్ యూ సార్. జాగ్రత్త. అసిస్టెంట్, ఎక్కడికి వెళ్ళావయ్యా నువ్వు? చిన్న పని ఉంటే బయటకు సార్. ఏంటి సార్ ఏదో కనిపెడుతున్నారు? ఈ మధ్యన ప్రజలందరూ అమ్మను మర్చిపోతున్నారయ్యా. సో అమ్మను గుర్తించుకోవడం కోసం ప్రతి వాళ్ళకి ఒక మంచి మెడిసిన్ కనిపెట్టాను. నమ్మండి సార్. తాగు. అబ్బా అమ్మా అమ్మా చూసా, గుర్తున్నాయా? కొంచెం పెర్ఫార్మెన్స్ బాగా చేసుకుంటే బాగున్నాం. కొంచెం ఫస్ట్ అబ్బా అనేసావు. సార్ ఒకసారి ఇటు చూడండి సార్. ఏమైందే? జుట్టు పోయింది సార్. రావాలంటే ఏం చేయాలి? ఇలా పీకితే వచ్చేస్తాయా? అది కాదు సార్ నేను అనేది. కొత్త హెయిర్ రావాలా? కొత్త హెయిర్ రావాలంటే దీనికి ఒకటి ఉందయ్యా. ఏంటి సార్? ఇక్కడ లేదు. కరోనాకి ఒక మంచి మెడిసిన్ ఫార్ములా కనిపెట్టానయ్యా. ఏంటి సార్ అది? AMIU అంటే ఏంటి సార్? అన్ని మూసుకొని ఇంట్లో ఉండు. ఆడ మర్చిపోయాను, మొన్న ఒక హీరో వచ్చాడయ్యా. హీరో రమ్మని చెప్పాను, వస్తే రమ్మని చెప్పు. మీ అపాయింట్మెంట్ కోసం బయట ఉన్నాడు సార్. తీసుకొచ్చి. ఇది ఫస్ట్ హాస్పిటల్ కాదయ్యా. సుధీర్ హీరో. సుధీర్ గారు ఏమడిగా నేను మీకు? ఏమడిగారు? కలర్ అడిగా. వచ్చిందిగా. మీరేమిచ్చారు? బొచ్చు ఇచ్చారు. ఓ పంచే కట్ చేసి అమ్ముకో. ఏంటది? బొచ్చు. మీరే పేకండి. ఏంటి వచ్చే? నేను బొచ్చు పీకిన కనిపిస్తున్నా? నేను అమ్ముకున్న కనబడుతున్నానా? ఓ సారీ సుధీర్ సార్. ఏంటి సార్ ఇండస్ట్రీ మొత్తం వెయిటింగ్ సార్. దీని బొచ్చు కోసమా? సుధీర్ బొచ్చు సుధీర్ కొంచెం కన్ఫ్యూజ్ చేయదు, ఏదో ఫార్ములా చిన్న తప్పు వచ్చి ఉంటుంది. ఫార్ములా చిన్న తప్ప? ఎస్. ఎక్కడున్నా ఏం అర్థం కావట్లేదు సార్. మొత్తం చూడండి సార్. ఇది తాగు అయిపోతుంది. తాగితే అయిపోద్దా? ఏం సార్ ఏం అవ్వలేదు? అయిపోయింది కప్పులది. ఇదే అయిపోద్ది. ఏమనుకుంటారు సార్? ఇంత ముందు బయట జనాలు అందరూ అచ్చో షారూఖ్ ఖాన్ లో ఉన్నారు. ఇప్పుడేమన్నారు? బొచ్చులో ఉన్నాం అంటున్నారు. అలాగే ఉన్నావు. 4 days అయింది సార్ స్నానం చేసి. చేయొచ్చు స్నానం. నీళ్లు పోసుకుంటే మీటర్లు పెరుగుతుంది. ఇంకో 2 రోజులు అయితే పూలు కాయలు కాసేస్తామని భయంగా ఉంది. మంచి బిజినెస్ పెట్టుకో, పూలు కాయలు. సబ్బు పరిస్థితి ఏంటి? డబ్బులు గిబ్బులు లేవు. రోజుకి 4 డబ్బాలు షాంపూ అవుతుంది, 2 డబ్బాలు నూనె అవుతుంది. ఎంత వాడినా జిట్టేమో అప్పుడప్పుడు చిక్కు పడిపోతుంది. ఒక్క ఏంటి సార్ తగ్గిపోద్దా? చిక్కులు పోతాయి. మరి అది పేను నువ్వు చూద్దు కానీ రోజు ఇంటికి వచ్చి పేలు ఉన్నాయా లేవా? సార్ ఏదో ఒకటి కనిపెట్టండి సార్. కనిపెట్టడంలో నీ అంత ఎక్స్పీరియన్స్ లేదురా నాకు. వేరే లెవెల్ ఇది. ఓ 3 days మా ల్యాబ్ లో ఉంటే మా పిల్లలు వచ్చి ఆడుకుంటారు. అప్పుడు కొంచెం వెయిట్ చేయండి. ఆడుకుంటారా? వచ్చు బాబాయ్ అని.
సుధీర్ గారు సార్. ఓ పని చేయండి. ఏంటి సార్? జూకి ఎలుగుబంటిగా రెంట్కి వెళ్ళిపోండి. జూకి ఎలుగుబంటిగా రెంట్కి వెళ్ళిపోవాలి. ఆ. ఏంటి జూలో మనుషులు తీసుకుంటారు సార్ రెంట్కి ఎలుగుబంటి లాగా? మన హైదరాబాద్ జూకి వెళ్ళారా? వెళ్ళాను సార్. ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ పెద్ద పుల్ ఉందా? ఆ పుల్ ఉంది. మన పేషెంట్ ఇంజిన్ చేతి పులి అయిపోయాడు. మనిషికి ఇంజెక్షన్ వేస్తే పులి అయిపోయాడు. కొంచెం ఆడితే రాంగ్ ఇంజెక్షన్ అయింది, అలాగే పులి అయిపోయాడు. మరి మామూలుగా ఎవడం మందు ఏం కనిపెట్టారా? ఆడికి చెప్పా మందు కనిపెట్టా రారా మనిషిలో మార్చేస్తానంటే లేదు జూలో ఉందా అన్నాడు. 2 లక్షలు శాలరీ ఇస్తున్నట్టు అక్కడ ఉండిపోయాడు. నువ్వు వెళ్తే నాకు తెలిసి మాట్లాడుతూ ఎలిమెంట్ కాబట్టి 5 లక్షలు ఇస్తారు నీకు. సార్ నా పరిస్థితి అర్థం కావట్లేదు సార్. 3 రోజులు లేదు సార్. నా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి కూడా భయపడుతుంది సార్. మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చి దానికి ఇంజెక్షన్ ఇచ్చేద్దాం, ఇద్దరు అయిపోతారు. కష్టం, చాలా ఇంజెక్షన్ చేయాలి అప్పుడు. వద్దులేండి సార్, ఆవిడ బాగుంటే చాలండి, మనకి ఎందుకులే కానీ. అబ్బా ఎంత మంచోడే బొచ్చులో కూడా నువ్వు. సుధీర్ గారు టీ తాగుతారా? తాగుతాను సార్, ఇవ్వండి సార్. బయటికి 2 టీ పట్టండి మద్దరికి. సార్ బయటకి అంతా కుక్కలు కూడా భయపడుతున్నాయి సార్ నన్ను చూసి. నేను చూసి కుక్కలు కూడా భయపడతాయి. ఫస్ట్ టైం నేను చూసి భయపడుతున్నారు అందరూ. సార్ మీరు అలా మాట్లాడంటే నేను మీడియాని పిలుస్తా చెప్తున్నా. పిలిపిల్లు ఛాలెంజ్ వెయిట్ చేస్తున్నా నీ గురించే. ఎప్పుడు దొరుకుతావని. నా మాట విని కాముగా బొచ్చు పెరగకుండా ఒక టాబ్లెట్ ఇస్తాను, అందుకో ఆనండి అక్కడ కూర్చోండి. సార్ ఇప్పుడు 3 డేస్ ఒక్కడే ఉండాలి ఇక్కడ. ఒక పంచి ఒక్కొక్కటి పీక్కోండి వస్తా. నెక్స్ట్ ఎవడో రమ్మని చెప్పు. సార్ నమస్కారం సార్. హాయ్ సనీ గారు, మీరు పెద్ద స్టార్ కదా? అవును సార్. ప్రాబ్లం ఏంటి? నాకు పెద్ద సినిమా వచ్చింది సార్, దాంట్లో హీరో వేషం ఇచ్చారు నాకు. బెటర్ కదా కూర్చో. సార్ ఏంటి సార్ ఆడి హీరో నమ్ముతారు, నేను హీరో నమ్మరా? అతను ఫేస్ లో చూడయా స్టార్స్ కనిపిస్తున్నాయి. బ్యాగ్స్ కనిపిస్తున్నాయి, స్టార్స్ కనిపిస్తున్నాయి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఏం చేయాలి? కొద్దిగా బ్యాగ్స్ ఉన్నాయి సార్, అవి తీసేయాలి. ఓ ఈ క్యారీ బ్యాగ్స్ తీయాలా? అవును సార్. అసిస్టెంట్ సార్ తీసుకొని రా. రే నా మాట నరే వద్దురా, రే నా మాట ఎనరా. ఎవడు మనం రీసెంట్ గా ఒక ఎలిగెంట్ తీసుకొచ్చామండి, దానికి ఇంజెక్షన్ ఏమైనా అది మాట్లాడుతుంది. ఎలిమెంట్ మాట్లాడుతుందా? ఎలిగెంట్ మాట్లాడుతుంది. చేయించుకో, నీకు ఉంటుంది తర్వాత, నీకు తెలుస్తుంది తర్వాత. ఏముంటది రా, నేను హీరోని అయితా. సార్ ఒకసారి కళ్ళు మూసుకోండి సార్. ఇప్పుడు ఈ బ్యాగుల్లో మన లగేజ్ ఫిల్ చేసి సరిపోద్దండి. లగేజ్ ఏం ఫిల్ చేస్తారండి? మరి బ్యాగుల్లో లగేజ్ ఫిల్ చేస్తే కదా బ్యాగ్ లో తేలండి. ఓహో కవర్ అయిపోతాయా? కవర్ అయిపోతాయి. అలా బ్యాగ్కి వెళ్ళి బెడ్ లో పడుకోబెట్టి కొంచెం సేపు. నేను ఎంత హీరో గారితో మాడుతుంటా. ఏం నన్ను హీరో గారు అన్నారా మీరు? సారీ బై మిస్టేక్, ఎలిమెంట్ తో మాడతాను. కమాన్ హీరో గారు. సైంటిస్ట్ గారు అవి బ్యాగ్ అన్ని పోయాయండి. బ్యాగ్ పోయాయి చూసావా? రే పప్ప వెనక్కి తిరిగి చూసుకోరా, వెనక్కి చూడు ఏమొచ్చిందో. సార్ తోకం సార్ వెనకాల. మీకు ఇంజెక్షన్ కొంచెం రాంగ్ తేడా కొట్టిందండి, తోక వచ్చింది మీకు. తోకొస్తేలా? మరి మాకు ఇక్కడ బొచ్చు వచ్చింది, మేమేం చెప్పాం మరి? కొంచెం ఇంజెక్షన్ రాంగ్ వల్ల ఆడికి బొచ్చు వచ్చింది, తోక వచ్చింది. ఆడికి తోకలేదు నీకు బొచ్చు, 2 కలిసి తోక బొచ్చులో ఉంటారు. కూర్చోండి. తోక వెనకొచ్చింది సరిపోయింది, ముంగట వస్తే. కొత్త పేషెంట్ లో ఉన్నారు బయట. బయట కూడా ఉన్నారు సార్. వచ్చి మంచి టైం వేస్ట్ ఇప్పటికే. నువ్వు ఎలా కూర్చుంటావు? మోకాల మీద కూర్చో. అది మనం మందు కనిపెట్టిపోతున్నాం, మనుషుల మీద ప్రయోగిస్తున్నాం. అది వీడే కదా, వాడికి అన్ని చెప్పావు కదా, తేడా వస్తే మనకేం సంబంధం లేదు. హాయ్ అండి, నేను సైంటిస్ట్ ని. సైంటిస్ట్ అండి, ఏం చేస్తారు? సంతకాలు ఎడతాంటారా? సైంటిస్ట్ అంటే నేను కొత్త కొత్త మందులు కనిపెడుతుంటాను, అది మనుషుల మీద ప్రయోగిస్తాను. అది కానీ సక్సెస్ అయిందనుకో నాకు పెద్ద పేరు వస్తుంది. నేను కూడా కనిపెడతాను తెలుసా? ఏం కనిపెట్టావు? నేను కళ్ళలో చూసి మీరు ఏం తిన్నారో చెప్పేస్తాను. ఏ చెప్పు. కలిపెద్ద చేయండి. చేసా. మీరు తోట కొడుతున్నారు కదా, నీకెలా తెలుసు? మూతి కడుక్కోలే. నీకు పెళ్ళైందా? పెళ్లి అయిందండి. ఎంతమంది పిల్లలు? 2 కావాలి పిల్లలు. ఏజ్ ఎంత? ఒకరికి 7 సంవత్సరాలు, ఒకరికి 3 సంవత్సరాలు. కవల పిల్లకి 7, 3 ఏంటి? వాళ్ళ పేర్లే కావాలి పిల్లలే. లగి 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 లగి. ఏంటి 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 ఏంటి? ఎండను పడి ఇచ్చాను కదా, ఒక గోళీ సోడా వేసుకుంటాను. అది రంగు సోడా గోలు సోడా కాదు బాబు, ఇది మైక్రోస్కోప్. చిన్న చిన్న కూడా పెద్దగా కనబడతాయి. అయితే నువ్వు ఎక్కడున్నా కనిపెట్టేచ్చైతే. వెళ్ళరా, ఇక్కడ సంతకం పెట్టు. నేను పెట్టినా. పెట్టవయ్యా? పెట్టినా. పెట్టరా బాబు. నేను పెట్టినా. ఎందుకు పెట్టు? నీ సాని ఏలు ముద్ర. సో ఇప్పుడు నీకు చిన్న ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. నీ మీద మందు ప్రయోగిస్తున్నాం, కొంచెం మత్తు ఉంటది. ఓకే, అదేట్రా సగం ఇంజెక్షన్ ఉంది, అప్పుడు పడుకుని పోయాటి. యాక్టింగ్ చేసా. వీడికి ఇంజెక్షన్ చేశాను, ఒక 5 మినిట్స్. వీడికి ఎక్కడెక్కడ ఏమేమి పెరుగుతాయో అటు. రండి సార్ కూర్చోండి. అవునరా మంత్రి. మంత్రికి నేను డాక్టర్ని గుర్తుపెట్టాను. మన అరణ్య ప్రాంతానికి మన రాజా వారు బయటికి వెళ్తున్నారు, అర్జెంట్ గా ఒక గుర్రాన్ని ఏర్పాటు చేయము. నల్లగుర్రం తెల్లగుర్రమా? నల్లగుర్రం అయితే బాగా ఉంటుంది. అయితే నువ్వే రావాలదా? ఏంటి నేను గుర్రమా?
ఒరే ఆడికి ఇంజెక్షన్ చేసిన ఆడికి మైండ్ దొబ్బి రాజు అయిపోయాడు రా. సార్ నేను గుర్రం సార్, హీరో సార్, ఇండస్ట్రీ వెయిటింగ్. ఇప్పుడు కానీ ఆడు బయటికి రచ్చ చేశారంటే మొత్తం మీడియాకి వస్తుంది. అప్పుడు జీవితంతో జూలు ఉండవే. ఏం చేస్తావు? వెళ్ళి గుర్రం అన్న వెళ్ళిపో. రాయ గుర్రం కన్నా అయితే వంగమే బయటికి తీసుకెళ్ళి ఎవరిని? నన్నే. దీంతో పాటు చిన్న గుర్రాన్ని కూడా ప్రవేశపెట్టింది. చిన్న గుర్రమా? ఎల్రా బాబు, నీ తోక కావాలొద్దా నీకు? తీసేయొద్దా? తీసేయాలి. వెళ్ళి మరి రావే బలిచాండి గుర్రం. ఏటో 3 నెలలు ఇంట్లో కూర్చొని బాగా దిట్టంగా తిన్నట్టుంది ఇది. రాజావారు నాకు బోరు కొట్టాను ఇది. రాజావారు ఒక నిమిషం, మీకు ఓ విషయం చెప్పాలండి. ఏంటిది? పక్క రాజ్యం వారు మనకి యుద్ధం చేయడానికి వస్తున్నారట. మనం జాగ్రత్తగా ఉండకపోతే ఒరే నేను కూర్చోబెట్టి ఫాస్ట్ 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 కూర్చోబెట్టు. నేను బ్యాంకాక్ రాలేదా? అమ్మ ఇటు మళ్ళీ మామూలుగా అడుగు వచ్చాడు. నేను నిజంగానే సైంటిస్ట్ అసలు. ఏం మాడుతున్నావయ్యా? ఇంటర్ చేశాను నేను, తెలుసా? ఇంటర్ చేశారా? ఇంటర్ చేసి సైంటిస్ట్ ఎలా అయిపోయారు? మనం ఇంటర్ చేసి ఆర్టిస్ట్ అయిపోయి వాళ్ళకే. ఇంటర్ చేసి సైంటిస్ట్ ఎలా అయ్యారు మీరు? సైంటిస్ట్ అవుతాను ఎప్పుడైతే కోరిక, అది ఇంటర్లో అయిపోయింది. మరి చదవాలంటే కదా అవ్వట్లేదు. అంటే నేనే బోర్డు పెట్టుకొని చిన్న చిన్న సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనుక్కొని చిన్న చిన్న డొక్కులు డోళ్ళు బోర్డు పెట్టుకొని సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనుక్కొని నీకు 3 రోజులు తీసే బాధ్యత నాది. అదేందా? నా ఫ్యూచర్ తాడుకున్నా సార్. కెరీర్ ఇండస్ట్రీ వెయిటింగ్ సార్ నా కోసం. నా కోసం కూడా. ఏంటి తోక కోసమా? తో కోసం కదా, నా కోసం. నా కోసం కూడా. ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఉంటాం, మధ్యలో మన ఇద్దరం ఉండడం వేస్ట్ కదా. అట్లా కాదు, తన్ను తినిపోవాలి ఇక్కడ. తోక తీసేయి. జనరల్ ఇండస్ట్రీలో అందరికి ఒక అసిస్టెంట్ ఒక గొడుగు, కానీ నాకు 2 అసిస్టెంట్లు 2 గొడుగులు. 2 కాదు మొత్తం 3 గొడుగులు. ఉండేది అక్కడ. నువ్వు కూడా గొడుగులాగే ఉన్నావు. నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడెక్కడ ఏ పని చేసేవో కూడా గుర్తుపెట్టుకున్నా. యూరియన్ పరిస్థితి ఏంటి? కోవిడ్. కోవిడ్ పేరు అదిరిపోయిందిరా. సార్ COVID-19. 19 ఇయర్స్ అంటే ఇంకా మాది వైరస్ రా COVID-19. సారీ. అమ్మాయిలు ఎవరైనా వస్తే పైన పడకుండా చూసుకో. మీరు పైన పడకుండానా? ఎవరైనా వచ్చి ఆటోగ్రాఫ్ అడిగితే ఇవ్వనని చెప్పారా? చెప్పేశాను సార్. ఏం చెప్పావు? మా సార్ చదువుకోలేదు, ఆటోగ్రాఫ్ రాదని చెప్పేశా. సార్ నాన్నగారు ఫోను. ఏదో ఒకటి చెప్పరా. సాయంత్రం వస్తారండి. మీ లవర్ స్వాతి ఫోన్ చేస్తుంది. ఏదో ఒకటి చెప్పు. ఆ సాయంత్రం వస్తాను. సాయంత్రం అది కాదండి, మీరు మీ నాన్నగారి దగ్గరికి వెళ్తే మరి దాని దగ్గరికి వెళ్తారు. ఉండు పగిలిపోతుంది. నువ్వు అక్కడ చెప్పడానికి 4 సాయంత్రం వస్తానే. ఓకే సార్ అత్తన్నకాయ ఫోన్ చేస్తుంది సార్. తర్వాత మాట్లాడతాను చెప్పరా. కాదు సార్, 2 రోజుల నుంచి అరెస్ట్ చేస్తున్నారు కదా, పోలీస్ కేసు పెడతా అంటుంది. ఫోన్ కట్ చేయి ఫస్ట్. ఫోన్ కట్ చేయి. ఏం చెప్పంటారు? ఏదో ఒకటి చెప్పరా బాబు. కేసు పెట్టమన్నారు. చేతి పెయింట్ ఏంటి? పెయింట్ కాదు సార్, ఏమన్నా మేకప్ వేసా మీ కలర్. అరే ఒకసారి అర్థం చూపించు. అరే ఎక్కడేదో ఆయన చూడరా. రే అర్థం బానే ఉంది. ఎక్కడేదో ఏంది చూడు అని. అక్కడేంటండి మొహం అంతా ఏదో అయినట్టే ఉంటే. ఈ సినిమా గడ్డం ఎలా ఉంది? చాలా అడ్డంగా ఉంది సార్. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ గారిలో లేనా? పూతరేకలు అమ్ముకునే వాళ్ళగా ఉన్నావు. నన్ను చూడడానికి ఎవడో చెట్టు ఎక్కున్నారు, దింపండి. గేట్ దగ్గర 100 మంది వచ్చారు, లాపండి. వాడు ఎవడో చెప్పెత్తుకుని వస్తాడు, పంపండి. అరే ఏం మాట్లాడుతున్నారా? నాకు ఎటువంటి ఫ్యాన్స్ తెలుసా? మామూలు ఫ్యాన్స్ లేరు నాకు. బాబు గారు జిందాబాద్. వచ్చాడమ్మా. బాబు గారు జిందాబాద్. వాడికి చెప్పుకుంటున్నా, నీకు చెప్తున్నాడా? హీరో ఫ్యాన్ ని నేను. మా హీరోకి అమలాపురంలో 2 కటౌట్లు ఉన్నాయి. అదే ఊర్లో 3 అకౌంట్లు కూడా ఉన్నాయి. హలో, మా హీరో రేంజ్ అంటే మీకు అర్థం కావట్లా. మా ఊర్లో హీరో కోసం విగ్రహం కట్టించాం మేము. విగ్రహంలో కూడా నిగ్రహం ఉన్నది. వాడికి ఎందుకు విగ్రహాలు? మా హీరో గురించి మీకు తెలియట్లేదు. మా హీరో కోసం 100 మంది అమ్మాయిలు ఇలా కోసుకొని కూర్చుంటారు. వీడు మాత్రం వాళ్ళ కోసం కాసుకొని కూర్చుంటాడు. మా హీరో చేసిన రీసెంట్ సినిమా పక్కింట్లో కరువు ఎంత పెద్ద హిట్ అయింది. హీరో గారు ఈ సినిమా పేరేంటి? ఎదురింట్లో దరువని. హీరో గారు, మా పక్కింటి సుబ్బయ్యకి కొడుకు పుట్టాడంట. వాళ్ళ ఆవిడ మిమ్మల్ని పేరు కనుక్కోమంది. అసలు వాడు సుబ్బయ్యకే పుట్టాడు, అది కనుక్కో ఫస్ట్. అదేంటి అలా అన్నావు? మరి వాళ్ళ ఆవిడ ఈయన ఎందుకు కనుక్కోమంది? ఏంట్రా అలా అంటాడు? చెప్పండి సార్, ఎవరు చెప్పను. మీ హ్యాండ్ ఉందా?
హీరో గారు మా ఊర్లో ఒక 90 ఏళ్ళ ముసలావిడ ఉందండి, మిమ్మల్ని చూసే వరకు చావనంటుంది. చూస్తే నిజంగా చచ్చిపోతే వెళ్ళిపోమని చెప్తాను. మా హీరోని మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎక్కువ మాట్లాడారనుకో కిరోసిన్ వేసుకొని తగలబెట్టించుకుంటారు. అలా చేయొద్దు. ఎందుకు? అలా చేసి అలా అయ్యాడు చూడు. అరే మీకు విషయం అర్థమవుతుందా? మా హీరో కింద నుంచి పైకి వచ్చాడు. నువ్వు పైన నుంచి కిందకి వెళ్ళరా బొగడా కానీ. డైరెక్టర్ గారు వస్తున్నారు, అక్కడ సీన్లు స్టార్ట్ అవుతాయి. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. నమస్కారం డైరెక్టర్ గారు. అసిస్టెంట్ వచ్చాడు. హీరో ఎక్కడయ్యా? సార్ ఈ కొత్త హెయిర్ డ్రెస్ రావుడు. మీరు హెయిర్ ఎక్కువ హెయిర్ డ్రెస్ అనుకుంటారేమో. ఆడ హెయిర్ డ్రెస్ కాదు, హీరోవే. ఇదేంటి సార్ కోనసీమ కరువు వచ్చినట్టు అలా తయారయ్యేది? బాగుంటుందని చెప్పి డిఫరెంట్ గా బాగుంటుంది సార్. ప్లానెట్ టైప్స్ లో కోతులు ఉంటాయి చూసారా? కరెక్ట్ సీన్ చెప్పండి సార్. ఓపెన్ చేస్తే మా వాడు దూరిపోతాడు. అలాంటి అది చెప్పింది సీన్ ఓపెన్ చేస్తే అనుకుంటా. మీరు గుర్రం మీద వెళ్తుంటారు, ఇంత హైట్ లో ఉన్నటువంటి గోడ మీద గుర్రం నుంచి మీరు ఇలా దూకుతారు. కట్ చేస్తే సీన్ కట్ చేస్తానయ్యా. సీనా కష్టపడి పెంచాను, కట్ చేస్తాను. ఏంటయ్యా నాకు అర్థం కావట్లేదు. ఈ 3 నెలలు ఏం చేసావు? నీ కళ్ళ నుంచి కాంతులు వస్తున్నాయి. కాంతులు ఏంటండి, చాలా మంది కాంతులు కూడా వచ్చినాయి. హీరో గారికి తీసుకెళ్ళండి. హీరోయిన్ కూడా పిలిపించేస్తున్నా. హీరోయిన్ రామ్మా. ఏం మాల్కోవా అన్నారు? వాళ్ళ అక్క పెద్దాపురం పాల్కోవా. హీరో గారితో కొంచెం మాట్లాడి కెమిస్ట్రీ కుదురుద్ది. ఏం భయపడదు. క్యారవాన్ క్యారివాన్ కాదండి, అది క్యారియన్. సార్ ఫస్ట్ సీన్ అలా నడుచుకుంటూ వస్తారు. వర్షంలోంచి హీరోయిన్ ఇలా నడుచుకుంటూ వస్తుంది. కట్ చేస్తే తెలుసుగా లిప్ లాక్ ఇప్పుడు కాదు, లాస్ట్ లో జస్ట్ హగ్ వర్క్ బాగా చేయాలి. మూమెంట్ ఎదిరిపోవాలి. కెమెరా రోలింగ్ యాక్షన్. కరోనా వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ కరోనా అయినా వచ్చిన భయం లేదండి. వాళ్ళ ఆయనకు వస్తే ఆ వైరస్ నే క్వారంటైన్ లో పెడతారు. పెద్ద మీరేమి దాని గురించి. హగ్ చేసుకో సార్. ఇలా హగ్ చేసుకుంటారు సార్? ఎలా చేసుకో. ఏ దుప్పట్లో ఇప్పుడు చేసుకోలేదా? చిచ్చి సార్ నాకు అలా దుప్పట్లు వేస్తే నచ్చదండి. మరి ఏం చేయమంటావు? ఎలా ఏమంటావు? దుప్పట్ల హీరో గారు చేస్తారా చేయరా సీను? నాకు దుప్పటి కప్పుకుంటే నచ్చదు. ఇద్దరు కప్పుకుంటే ఓకేనా? ఓకే నాకు కొంచెం టెన్షన్. టీ పెట్టండి రా. మీరు తాగిని కాకుండా ఇవ్వండి. తాగిని కాకుండా. ఇది నేను తాగలే. ఇది నేను తాగలేదు. సర్లే, మీకు విషయం తెలుసా? ఏంటి? హీరోయిన్ క్యారవాన్ కి వస్తానంది. వస్తానందా? మీరు కొంచెం బయట ఉండండి. మీరు కూడా బయటే ఉండాలి. దాని క్యారవాన్ లేదని మీ క్యారవాన్ ఇచ్చారు. మరి నేను ఎక్కడ ఉండాలి? స్టార్టింగ్ లో చెప్పా కదా. ఏంటిది? 2 గొడుగులని. ఆ 2 గొడుగుల కింద ఉండాలా? మేము ఉంటాం దాని కింద. మరి నేను ఎక్కడ ఉన్నావు? ఈ గొడుగు కిందే. అయ్యిందా టీ తాగడం? అయిపోయింది సార్. షార్ట్ అవ్వలేదు, అప్పుడే టీకి వెళ్తావు. సరే రొమాంటిక్ సాంగ్ చేస్తావా? రొమాంటిక్ సాంగ్ పెట్టండి. రెడీ మ్యూజిక్. ఏకాంత సేవ దుప్పటి ఆవిడకేస్తే ఏంటి, నాకేస్తే ఏంటి? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం కాదు. అదిగా సార్, అది సోషల్ డిస్టెన్స్ ఇంకేముంటా సార్. 3 అవస్థ చేయడానికి. ఇప్పుడు ఈ బెడ్షీట్ వేయలేదు అనుకో, ఆ బయట ఒకడు ఉన్నాడు చూస్తే గన్ నొట్టుకొని టెంపరేచర్ చూస్తున్నాడు. మన ఇద్దరు రోడ్డు మీద పడిస్తే ఈ దుప్పట్లో అడుగుతున్నాడు. చెప్పండి సార్. చాలా టెన్షన్ ఉంది. నేను హీరోయిన్ క్యారవాన్కి వెళ్తాను. ఎవరైనా బయట అడిగితే ఏం లేదు వెళ్దానండి. దానికి మీరేం చెప్పడం? బయటకు వచ్చి తీయడం అదే చెప్తుంది కదా. అని ఇంతకీ హీరోయిన్ తిందా లేదు కనుక్కోండి. మీరు తినేద్దామనే. హీరో సార్ నీకు ఇష్టమైన లిప్ లాక్ వద్దా? సార్ చేసేద్దాం. మామూలుగా ఉండదు. ఈసారి నేను దుప్పటైన నీకు మాట ఇస్తున్నా. ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. ఇది కావాలి సార్ నాకు. ఇదే కావాలి. ఇప్పుడు ఇస్తా చూడండి. రెడీ కదా? కెమెరా ఫ్రేమ్ పెట్టు. రెడీ యాక్షన్. అక్కర్లేదు, హీరోయిన్ ఈ బొక్కలో ఉంది. ఇదేంటి? హీరోయిన్ అనుకుని మీకు స్లిప్ నేను సీజీలో కట్ చేస్తా. పెట్టండి సార్, అలవాటేగా. కళ్ళు మూసుకోండి సార్. ఏదైతే యాక్షన్. మరి అంత దగ్గరగా పెట్టకు. ఆ మూర్తి చూస్తే ఎలా ఉంది తెలుసా? కెమెరా క్యాప్ వేసినట్టుంది.
అమ్మా వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో. అయిపోయిందా? ఇంకేం మొదలట్లేదు కదా సార్? మొత్తం ఎలాంటి సీన్లు చేస్తారు? రొమాన్స్, సాంగ్, హగ్గు చేస్తానండి. కాకపోతే సినిమాలో మధ్యలో దుప్పటి ఉండదు, మీ ఇద్దరే ఉంటారు. సరే క్లైమాక్స్ ఫైటర్ రాలేదా? మీ ఇద్దరు ఖాళీనా? వీటితో తిరిగితే ఖాళీగా ఉంటే ఏం పని చేస్తారు? మంచి ఫైటింగ్ సీన్. హీరోయిన్ ని ఇద్దరిని అటాక్ చేయబోతుంటాడు, మీరు కాపాడాలి. హీరోయిన్ కాపాడాలి. హీరోయిన్ రామ ఒకసారి. మీరేంటి మాటికి వెనక్కి వెళ్తున్నారు? ఆడెవరైనా అటాక్ చేస్తున్నారా? క్లైమాక్స్ స్టార్ట్ అమ్మా, అదిరిపోవాలి. రెడీ, రోలింగ్, యాక్షన్. చూస్తావేంట్రా? అమ్మాయిల మీద చేస్తావేంట్రా? నువ్వు జాకెట్ బయటది ఫస్ట్. మీ నెక్స్ట్ సినిమా ఏంటి సార్? పడతాడు లేస్తాడా? అద్భుతం. ఈ సీన్ తో సినిమా 100 days వెళ్ళిపో. ఇవాళ నా బర్త్డే మేడం. హ్యాపీ బర్త్డే. అయ్యా ఇవాళ మీ బర్త్డే కదయ్యా, మరి మాకేదైనా ఇదిగో. అదేంటయ్యా, నేను మీ దగ్గర 3 సార్లు వచ్చాను కదా. తెలుసురా? మరి తెలిసి కూడా 300 ఎందుకు ఇచ్చారయ్యా? అరే నీకు అక్కుడు సంగతి నాకు తెలుసురా. నువ్వు 3 సార్లు వస్తే నీకు 300 ఇచ్చాను. వాళ్ళు ఒక్కసారి వచ్చారు, వాళ్ళకి 500 ఇచ్చాను. 500 ఇచ్చారా? అయ్యా ప్లీజ్ అయ్యా, 200 కూడా ఇచ్చేయండి అయ్యా. నాకు నీకు 200 కావాలి. తీసుకో. అయ్యా అదేంటయ్యా? ఇవాళ నా బర్త్డే. ఇవాళ సాయంత్రం పార్టీ ఇస్తున్న మా ఇంట్లో. మీరు ఏం కావాలో, ఏం తినాలనుకుంటున్నారో అవి తెచ్చేసుకోండి. అమ్మయ్య, డైలాగ్ కక్కేశాడు. అండి మనకన్నా పెద్ద గిఫ్టే పట్టుకొచ్చారు అతను. మీ పేరండి? నా పేరు పప్ప అండి. మీ పేరేంటండి? ఎర్రి పప్ప. అయ్య బాబాయ్, లేడీ వాయిస్ వస్తుంది నాకు. మళ్ళీ అడగనా సరే? మీ పేరేంటండి? ఎర్రి పప్ప. ఎర్రి పప్ప. అవును, మీ పేరే పేరండి? కొండెర్రి పప్ప. మీ పేరండి? కొండేరి పప్ప. ఆ ఫేస్ లోనే కనిపిస్తుంది ఆ పేరు అసలు. ఏంటి చెమట పట్టి పేరు ఎక్కడి నుంచి వచ్చారండి? అలా అడిగి అవమానించకండి. కొంచెం చెయ్యి తీస్తారా దయచేసి? తర్వాత మీరు షేక్ హ్యాండ్లు ఇస్తారా అనవసరంగా మాకు? ఏంటండి మీరు పుట్టినరోజుకి వచ్చారా? లేదండి, బర్త్డే పార్టీ అంటే వచ్చానండి. అవునా? మీరు దేనికి వచ్చారండి? పుట్టినరోజుకి వచ్చారా? లేదండి, బర్త్డే పార్టీకి వచ్చాను నేను. మీరు దేనికి వచ్చారండి? నా ఫ్రెండ్ ఇవాళ పుట్టాడంటండి, రమ్మన్నాడు. ఓహో, మన ముగ్గురు వేరే వేరే పనుల మీద వచ్చామా? అవును అసలు. అవును, ఇంతకీ ఫ్రెండ్ ఏడండి? ఒరే పప్పలు, ఏంట్రా మీరు? మీకు ఎప్పుడు రమ్మన్నా ఎప్పుడు వచ్చారు? లేట్ ఎందుకు అయింది? పక్కరా నువ్వు చెప్తాను అసలు. నేను చెప్పు. లేట్ అయింది కదంటావా? పొద్దున్న స్నానం చేశాను. స్నానం చేసి బట్టలు వేసుకుని కిందకు వచ్చాను కదా. కిందకి రాగానే ఒక ఆటో వాడు వచ్చాడు రా. వచ్చి ఆటో ఎక్కాను రా. ఆటోకి అలా ముందుకెళ్తుంటేనేమో మధ్యలో సిగ్నల్ పడిందిరా. ఆ సిగ్నల్ పడిన తర్వాత అలా స్ట్రైట్ గా వచ్చేసాను. మీ వీధిలోకి ఎంటర్ అయ్యాను. వీధిలోకి ఎంటర్ అయింది, మీ అపార్ట్మెంట్ లోపలికి వచ్చాను కదా. తలుపు తీసాను రా. ఇల్లు వచ్చేసిందిరా. లేట్ ఎందుకు అయిందిరా? లేటుగా లేచాను రా. నువ్వెందుకు లేట్ వచ్చారా? మాస్క్ పెట్టుకున్నానని పోలీసులు పట్టుకున్నారా నన్ను. మాస్క్ పెట్టుకుంటే పోలీసులు ఎందుకు పట్టుకుంటారా? మాస్క్ జోబులో పెట్టుకున్నాను రా. నువ్వెందుకు లేట్ వచ్చారా? ఫుల్ ట్రాఫిక్ ఉందిరా బయట. అయితే ఒక అమ్మాయి నన్ను చేయి పట్టుకొని రోడ్డు దాటించింది. తర్వాత అందరూ నన్ను కుమ్మేశారా. అదేంట్రా, మంచి పనే చేశారు కదా. అంటే రోడ్డు దాటిన తర్వాత నేను ఆ అమ్మాయి చేయి వదల్లా. గిఫ్ట్ ఏం తెచ్చారు? గిఫ్ట్ ఏంట్రా ఇది? నువ్వేమన్నావు? నాకు గిఫ్ట్ ఇస్తే నేను షాక్ అవ్వాలన్నావు కదా, అందుకే ఏం పెట్టలేదు గిఫ్ట్. నువ్వేం తెచ్చావు? నాళ్ళ కాదురా. ఏంట్రా అది? నువ్వేమన్నా గిఫ్ట్ ఇస్తే ఎగిరికి ఎంత అన్నావు కదా, అందుకని బొద్దింకలు తెచ్చాను రా. నువ్వేం తెచ్చావురా? నేనేం తేలేదురా. ఎందుకు? నువ్వు ఏమన్నా గిఫ్ట్ ఇస్తే దాచుకోవాలన్నావు కదా, లోపల దాచాడు. గిఫ్ట్
గిఫ్ట్ ఇస్తే లైఫ్ లాంగ్ దాచుకోవాలన్నావు కదా, ఇస్తే నువ్వు ఎలాగో దాచుకుంటావు కదా, నేను దాచా. ఎక్కడా? నా బర్త్డేకి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తది, జాగ్రత్తగా ఉండండి. అదిగో నా ఫ్రెండ్ అమ్మాయి వచ్చేసింది. అమ్మో లేడీస్, అమ్మో అమ్మాయి, అమ్మో అమ్మాయి, అటుపక్క తిరగాలి, అమ్మో అమ్మాయి, బుర్ర కూడా తిప్పాలి. ఏమైందిరా? ఎవరైనా నాకు అమ్మాయి ఎదురొస్తే తలదించుకొని వెళ్ళిపోతాను నేను. నేను అంతేరా, మా వీధిలో ఎదురుగా అమ్మాయి వచ్చింది, నేను పక్క వీధికి వెళ్ళిపోతాను రా. నేను అంతే, అమ్మాయి వస్తే తలిపేసేస్తా. అరే మీరు నాతో ఫ్రీగా ఉండొచ్చబ్బా. ఫ్రీగా ఉండొచ్చా? ఒరే 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 ఏంట్రా కక్కుర్తి? ఫ్రీ అన్నారుగా. ఫ్రీ అన్నారు సరే. అరే ఏంట్రా గిట్రా? ఒక అమ్మాయి కనపడితే తల దించుకొని వెళ్ళిపోతాను కదరా? అమ్మాయి వెనకాల వెళ్ళిపోతాను తలదించుకొని అన్న. ఒరే ఇట్రారా నువ్వు. ఈ వీధిలో అమ్మాయి కనపడితే నువ్వు పక్కిదికి వెళ్ళిపోతాను కదరా? అమ్మాయి పక్కిదికి వస్తుంది, వెయిట్ చేస్తా అక్కడ నేను. ఒరే నువ్వు ఇట్రారా. నువ్వేంట్రా అమ్మాయి కనపడిన డోర్ వేసుకుంటాను? అదే లోపలికి వచ్చి డోర్ వేసే. సర్లే కానీ నేను కేక్ కట్ చేస్తా. అలా ఎక్కువసార్లు వద్దని మీ ఊపిరి అయిపోగలదు. నన్ను ఆర్పిమంటారా? అది లైట్లు కాదు, క్యాండిల్. అరే కేక్ కట్ చేస్తున్నా, పాట పాడండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఒరే బర్త్డే నాదిరా, ఇటు తిరిగి పాడండి. సరే. ఏం చేస్తున్నావురా? అదే పాడమన్నావు కదా అని పాడ. ఆ పాట కాదురా బాబు, బర్త్డే పాట. కేక్ పెట్టండి. అరే కేక్ పెట్టాలట్రా. బర్త్డే నాదిరా, కేక్ నాకు పెట్టాలి. నాకి పెట్టాలి. బాగుందా టేస్ట్? శానిటైజర్ టేస్ట్. సరే మీరు ఇక్కడే ఉండండి, నేను అరేంజ్ చేసుకుని వస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. ఇదిగోండి. థ్యాంక్ యూ అండి. ఇది నా నంబర్ అండి, అవసరం లేకపోయినా ఫోన్ చేయండి. నాకు కంపల్సరీ అవసరం ఉంటుంది, మీ నెంబర్ ఇవ్వండి. బ్లష్ అవుతారు. చెప్పు తీసుకొడతావా? ఏమందండి? ఏదో ముద్దు పెడతాను ఏదో అంది, నువ్వు వద్దన్నా. బాగా కవర్ చేసావు. రే 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 కింద కూర్చోండి. ఏ మందాదరా? అమ్మా అయ్యో మందు అంటే ఏం కాదు, కూర్చో. బాబాయ్ చాలా స్మెల్ వస్తుందండి బాబు. అరే ముక్కు మూసుకొని తాగేరా? వద్దండి బాబు. అరే తాగరా పర్లేదు, ముక్కు మూసుకొని తాగే. ముక్కు మూసుకొని తాగమంటారా? చాలా బాగుందండి. ఆడి చేయమని నా చేయి బెస్టే కదా. పట్టుకున్నాడు. తాగచ్చా? తాగండి పర్లేదు, అయిపోదు. అమ్మ ఇప్పుడు తగ్గింది మంట. ఇది ఆల్కాలే. నాకు వద్దండి, నాకు అలవాట్లేదండి. పర్లేదు తాగండి. వద్దండి, నాకు అలవాట్లేదండి. తాగండి. వద్దండి, అలవాట్లేదండి. సర్లేండి. ఇంకోసారి అడగచ్చు కదండి. తాగండి. మీరు మరీ అంత ఫోర్స్ చేస్తే నాకు మిమ్మల్ని ఫోర్స్ చేయాలంటండి మీకు. మీరే ఫోర్స్ చేస్తారు కదా. అరే మంద అయిపోయింది, దమ్మేస్తావా? సిగరెట్ అంటరా? అమ్మో పొగ పడదండి. పొగ పడదు, గాలి వెళ్ళిపోద్ది కదా అలాగా. అలాగైతే పర్లేదండి, కాల్ చేస్తా. మీరు సిగరెట్ కాల్చొచ్చు కదండి. అమ్మ మా నాన్నగారికి మాట ఇచ్చాను సిగరెట్ పట్టుకోనని. అవునా, నేను పట్టుకుంటాను, కాల్చండి. సిగరెట్ కాల్స్తారా? ఒక నిప్పు ఇంకో నిప్పుని ఎలా పట్టుకుంటదండి? ఈ కామెడీ స్టార్ట్ చేసాడు. స్టార్టింగ్ లో చేయమంటే ఎండింగ్ లో చేస్తున్నాడు. నాకు మందు సిగరెట్ తర్వాత కంపల్సరీగా అదే నాకు అది లేకపోతే కష్టం అండి. ఇప్పుడు తెలుసు కదండి మనకి నైట్ అంతా కంపల్సరీగా ఇప్పుడు మందు సిగరెట్ తాగిన తర్వాత ఏం కావాలి?
కావాలి నీకు? నాకు కంపల్సరీగా లెగ్ పీస్ లేకపోతే కష్టం అండి. చికెన్ కావాలి. ఏం కావాలా? చికెన్ కావాలా? మీరేమనుకున్నారు? మటన్ అయితే బెస్ట్ అనుకున్నానండి. హలో రైడింగ్ ఏంట్రా? మీరు రైడింగ్ కి రాలేదా? రైడింగ్ అంటున్నాడు ఏంటి? అంటే నేను హార్స్ రైడింగ్ ఇష్టం అండి. నాకు ఆ రైడింగ్ అనుకో. ఏంటి అసలు నువ్వేం చేస్తావురా? హార్స్ అసలు నువ్వేం చేస్తావు? ఇప్పుడు టెస్ట్ ఉంటది కదండి, ఆ టెస్ట్ క్వశ్చన్ పేపర్ నేనే ప్రిపేర్ చేస్తానండి. ఇట్రారా. ఏంటండి? నువ్వేం చేస్తావురా? నేను ఇప్పుడు పెడుతున్నారు కదండి, దానికి ఐస్ సప్లై చేస్తానండి. ఇట్రారా. చెప్పండి, నువ్వేం చేస్తావురా? మనకి మన లాక్డౌన్ పెట్టారు కదండి, ఆ లాక్డౌన్ కి లాక్ అమ్ముతుంటానండి. మీరేం చేస్తుంటారండి? ఒక పోలీసుని పట్టుకొని ఏం చేస్తావు అంటారా? మీరు పోలీసా? మీరు మరి ఎలా కనబడుతున్నా? నేను పోస్ట్ మ్యాన్ అనుకున్నానండి బాబు. మరి పోలీస్ ఎలా ఉండాలి? పోలీస్ ఎలా ఉండాలా? బయట చూడండి మనందరి కోసం ఎంత కష్టపడుతున్నారో అలా ఉండాలి, అలా కనిపించాలి. పోలీస్ అంటే వాళ్ళు ఏదో డ్రెస్సెస్ లాజీ పెట్టుకుంటే పోలీస్ అంటే అనుకుపోతాం అనుకుంటున్నారా మీరు? పోలీస్ కదా అంటారా? బయటికి రా. కంగారు పడతారా? నెక్స్ట్ కిట్ లో ఎంట్రీ ఉంది, అడిగి డోల్ తీర్చేద్దాం. ఇలా ఉంటే ఇంకా ఎంతమంది రైడింగ్ లకు వస్తారో. దొరికిపోతాడేమో కానీ అరే నువ్వు కూడా వచ్చారా? వచ్చే వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనేరా. చెప్పరా, ఆ ఏటీఎం లో కొట్టేసిన 25 లక్షలు ఎక్కడ పెట్టావు? ఏటీఎం లో 10 లక్షలు కొట్టలేదు సార్. మరి ఏం చేసావు? డబ్బుల కోసం చెప్పి ఏటీఎం కి వెళ్ళి కార్డు పెట్టాను సార్. కార్డు లోపల ఉండిపోయింది సార్. వెళ్ళిపోదాం అనుకుంటే నెక్స్ట్ వచ్చేవాడికి ఇబ్బంది అవుతుందని చెప్పి గుణపంతో మొత్తం తవ్వేశాను సార్. తవ్వేసి డబ్బులు నాకు కావాల్సిన 5 పట్టుకెళ్ళాను సార్. మళ్ళీ వెనక్కి వచ్చాను. పొరపాటు ఎవడం తీసేస్తే భయంతో నేనే మొత్తం తీసుకున్నాను సార్. ఆడతావరా నువ్వు? బంగారం కొట్టేసావు కదా, ఎక్కడ పెట్టావు చెప్పు. తెలియదు సార్ నాకు. నిజంగా సార్ తెలియదు సార్ నాకు. సార్ నిజంగా సార్ తెలియదు. అతను బంగారం తీయలేదు సార్. నీకెలా తెలుసురా? కింద పడిపోయిన 100 రూపాయలు తీయలేకపోతున్నాడు. 50,000 బంగారం తీస్తాడు సార్. మీ సంగతి ఇలా కదరా, నేను చెప్తే చెప్పరు, మా సార్ వస్తాడు అప్పుడు చెబుతాడు మీ సంగతి. ఈ పోలీసులతో పెద్ద అల్లపండి. అవును సార్. ఏరా ఆ డబ్బులు ఎక్కడ తెచ్చారు? మైదీపట్నం పిల్లల కింద 30లో పెట్టారా? మొత్తం తీసుకోండి, 2 days లో వచ్చేస్తా. మనకు అలవాటే కదా పోలీసు కథలు చెప్పడం. మీరు దొంగతనం చేశారా? దాచి పెట్టారా? పెట్టలేదని చెప్పారు. జస్ట్ కథ చెప్పా అంతే. నేను కూడా దొంగతనం చేశాను సార్. నువ్వు దొంగతనం ఊరుకోవే, నువ్వు చూడడానికి ముసలిలో నువ్వెట్టి బంగారం తెస్తావు. నిజంగా దొంగతనం చేశాను సార్. తీసావా? ఎక్కడ పెట్టావు? మణికొండ ఉంది కదా, ఆ మర్రి చెట్టు ఉంది కదా, దాని తొర్రలో పెట్టా. అవునా? నేను కొడతానండి సార్. ఎవరు మీరు? పోలీస్! ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఏంట్రా సెల్లో అండి ఎలాగిచ్చాను డిస్టార్డ్కి? సినిమాలో దొబ్బేసినట్టే ఇచ్చారు. కేసులు ఉన్నాయి ఇంకా? అమ్మాయిని ఏడిపిస్తున్నాడు సార్. ఎవడాడు? ఇక్కడ ఉన్నాడు సార్. రమ్మని చెప్పు. గారు ఉన్నారు. ఎవడో భయం ఏంటి? ఏంటి ప్రాబ్లం ఏంటి? సీఏ ఇక్కడ అయితే ఏం చేశాడు? రేడు బస్సులో వెళ్తుంటే ఒక ఆంటీ మీద చేసాడు సార్. ఏంట్రా చేసావా? వేలే సార్, బస్సులో వెళ్తున్నావు, సడన్ బ్రేక్ వేసాడు బస్సు వాడు. పడతావు ఆంటీ మీద, తప్ప అది? సార్ ఈడు ముందున్నాడు, అమ్మాయి వెనకుంది, ఈడు ముందు పడాలి కానీ వెనక్కి ఎందుకు పడతారు సార్? ఏరా అంటే బస్సు వాడు బ్యాక్ బ్రేక్ వేసాడు సార్. బ్యాక్ బ్రేక్ వేసాడు సార్. హలో, మీ కూడా? ఓకే ఓకే అండి. ఎవరు ఫోన్? మీ లాయర్. ఇప్పుడు అర్థమైంది మన రేంజ్ ఏంటో. అర్థమైంది. బెయిల్ తీసుకొస్తాడు, బయటికి వెళ్తాం, మనం రిలీజ్ అయిపోతాం, ఆ తర్వాత చెప్తాను ఈ సంగతి. ఆడు బెయిల్ కోసం ఫోన్ చేయలేదు, మరి అలా గోగెట్టగా కేసు పెట్టాడు ఆడు కూడా. బయటికి రండి, ఈ సంగతి ఏంటో చూస్తాను. అసలు నువ్వు బయట రావా కదా, లైఫ్ లాంగ్ జైల్లో ఉంటాను. లైఫ్ లాంగ్ ఎందుకుంటాను సార్? ఈవిటీసింగ్ కాదు, మా కానిస్టేబుల్ కొట్టావు కదా అందుకుంటావు. కానిస్టేబుల్ ఎందుకు కొట్టాను సార్? నా షర్ట్ చింపావు కదా అందుకుంటావు. కొట్టావు కదా అందుకుంటావు. చాలు సార్, నాకు అర్థమైపోయింది సార్. నేను బుక్ అయిపోతే ఎక్కువ మాట్లాడితే. హలో, ఎలాగన్నా మా మామయ్యకి చెప్పి మీకు ట్రాన్స్ఫరే. పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ వస్తే వెళ్ళేది పోలీస్ స్టేషన్ కే, పోస్ట్ ఆఫీస్ కాదు. ఎలా ఉందిరా? సినిమాలో దొబ్బేసినట్టే ఉంది.
2 నెలల కింద టెర్రస్ పట్టుకున్నాం కదా తీసుకోండి సార్ 2 నెలల కింద పట్టుకున్నారు కదా మరి ఎన్నాళ్ళు మీ ఇంట్లోనే ఎందుకు ఉంచారు? ఆడికేమో తెలుగు రాదు, నాకు హిందీ రాదు. ఆడికి 1 మంత్ అంతా తెలుగు ట్రైనింగ్ ఇచ్చాడికి. మళ్ళీ 3 నెలలు ఏం చేశారు? నేను హిందీ నేర్చుకున్నా. నాకు ఎందుకు పట్టుకున్నాయి? నువ్వు హైదరాబాద్ ఎందుకు వచ్చావు? టూర్ కి వచ్చాయి. అది మీది పట్టుకున్నాయి, మొత్తం డిస్టర్బ్ అయినాయి. ఏంటి టూరు టూరు? మీరు గ్యాంగ్ మొత్తం ఎంతమంది చెప్పరా? మాది గ్యాంగ్ ఎక్కడ ఉన్నాయి, ఎవరు లేరు. మరి దేనికి వచ్చారు అడిగి? టూర్ కి వచ్చినా చెప్పినా ఎన్నిసార్లు అడుగుతాయి. నాకు ఒక్క అవకాశం ఉంది సార్, నేను వాడితో నిజం చెప్పిస్తాను. నువ్వు వాడితో నిజం చెప్పిస్తే వదిలేస్తారా? రా. ఆడు తెలుగుతూ అనుకున్నాడు సార్. ఆడు చెప్పాలి కదా ఇందులో తూ అని. సారీ సార్, నేను చెప్తా. హలో బాంబ్. तुम किधर से आया? ఇద్దరు సే ఆయా, ఇద్దరు సే ఆయా. నాకు అర్థమైపోయింది సార్ మొత్తం. ఏంటి? ఇద్దరు వచ్చారంట. చెప్పు. మాది వదిలాయి, మాది నాది పట్టుకుంటే నాకు కోపం వస్తాయి. చెప్తావా చెప్పావు నువ్వు ఎతికి? నాది పట్టుకుంటాయి, నాది తలుచుకుంటే నీది ఉంటాయి. పట్టుకో పట్టుకో. మరి అంత సీరియస్ అవ్వదు సార్, టెర్రరిస్ట్ కాదు, కొంచెం రిక్వెస్ట్ చేయాలి సార్. ఒక్కసారి ఈ బొగ్గ మీద ఏదో ఉంది, ఏంటిది? షాడో, నీడ. ఏం నేడు సార్? ఫ్లైట్ నీడ పడింది దీని మీద. మరి అక్కడ ఉండిపోయింది, ఫ్లైట్ వెళ్ళిపోయిందిగా. ఏదో పురుగు అని కొట్టిన నీడ ఉండిపోయింది, ఫ్లైట్ వెళ్ళిపోయింది. అమ్మో, ఈ టెర్రరిస్టులు ఆటో టెర్రరిస్టులు ఉన్నాడు. మీరు ట్రైనింగ్ ఎక్కడ తీసుకుంటారు? నాది అమీర్పేట్ లో C++, జావా అన్ని ట్రైనింగ్ తీసుకున్నాయి. హెడ్ఏక్ వస్తుంది, ఇద్దరు సెల్ వేసే ముందు సెల్ వేసి టీ తాగిసొద్దాం. అంతా సెల్లో ఇద్దరు ఎలా పడతాయి? సార్ మీరు టెర్రరిస్ట్ అండి, మీరు ఎడుస్తారేంటి సార్? నేనంటే ఏదో యూటీజీ దొరికాను కాబట్టి ఎడుస్తారు. నాది టెర్రరిస్ట్ కాదు, నాది పాకిస్తాన్ లో పసుపు కుంకుమ పువ్వులు పెట్టుకుంటున్నాయని తెలిసి మొత్తం అందరూ కలిసి పంపించేశారు. ఇద్దరు. మీరు టెర్రరిస్ట్ కాదా? కాదు, ఇది ఒరిజినల్. మరి ఇందాక ఇచ్చింది అది తేడా. ఇక మీరేం కంగారు పడదు సార్, నేను చూసుకుంటా కదా, నేను మాట్లాడదాం. ఇంకో పట్టుకుంటా, దూరం ఉండు దూరం ఉండు. అమ్మా అమ్మా. రే కానిస్టేబుల్. సార్ 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 ఏంట్రా అనిపిస్తున్నావు? నాతో తేడా బిహేవ్ చేస్తున్నా. ఇది ఏం చేశారండి? నేనేం చేయలేదు సార్, మీకు నిజం చెప్పాలి. వాడు చూడడానికి ఎంత భయంకర టెర్రరిస్ట్ పెట్టుకుని ఆడు కదా అంటావేంట్రా? సార్ ఇవన్నీ అబద్ధాలు సార్, ఇవన్నీ షేడ్ సార్. వాడి కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ రోజులు పెడతాయి. నువ్వు చెప్పరా, అసలు ఇంతకీ ఇక్కడ దేనికి వచ్చారు, ఏం చేద్దాం అనుకున్నారు, మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పరా. నాది పాకిస్తాన్, అక్కడ పసుపు గిసుపు ఏమో లేదని ఇంటికి వచ్చినాయి. అక్కడ పసుపు తీసుకొని ఎక్కడ నరికి యాంటీబయోటిక్ లో వాడాలనుకున్నా. అమ్మో ఏం యాక్టింగ్ చేస్తున్నారా సార్? మీకు అర్థం కావట్లేదు సార్. సెల్ అయ్యండి ముందు ఇద్దరిని. సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్, నేను ప్రూవ్ చేస్తాను వాడు టెర్రరిస్ట్ కాదు అని. ఒక్క అవకాశం. ముగ్గు పసుపు పువ్వులు తీసుకొచ్చి పెట్టండి, గ్యారెంటీగా మీకు ప్రూవ్ చేస్తాను. వెనకాతలోనే తెచ్చిపెట్టు. రాత్రి అయింది, నువ్వు పడుకో, నిద్ర రావట్లే నీకు? నాకు నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటా. ఒంటరిగా పడుకున్నా ఎప్పుడైనా? సార్ సార్ చూడండి సార్. ఏంట్రా ఏం చేస్తున్నావు? ప్లాన్ వేస్తున్నా, ఎలా చంపాలి, ఎలాగ బాంబు పెట్టాలి. ఈడ అక్కడి నుంచి 3 వస్తాయి, ఇక్కడి నుంచి 10 వస్తాయి. మరి పసుపు దేనికిరా? పసుపు గుర్తు పట్టకుండా ఉండాలి కదా మనల్ని. మరి పువ్వులు దేనికి? మీ చెవిలో పువ్వు పెట్టాలి. ఇంకొకసారి పట్టుకుంటే మొత్తం బయట పడతాయి. వాడిని ఒక్కడే వదిలేసి మనందరం వెళ్ళిపోదాం సార్, అప్పుడు చూడండి ఏం చేస్తారు.
ఏంటి సార్ ఇది బాంబా? ఇది బాంబు ఎందుకు, గోడ గడియారం ఇంటికి తీసుకువచ్చిన కొనికి కోటిలో. ఇప్పుడు చెప్పరా, నీ పేరేం పేరు? నాది పేరు ఉల్కా. ఉల్కా నువ్వు చెప్పు. నువ్వు టెర్రరిస్ట్ కాదు కదా? కాదు. మరి ఎందుకు వచ్చేవాడికి? పాకిస్తాన్ లో పసుపు కుంకుమ పువ్వులు పెట్టుకుంటే పంపించిన ఇండియా. నేను చెప్పాను కదా సార్, ప్లీజ్ సార్ నన్ను అడుగుతూ ఉంచొచ్చు సార్, నన్ను లేడీస్ జైలుకి ట్రాన్స్ఫర్ చేయండి సార్. మాది ఇక్కడే ఉంచండి, ఇక్కడే బాగుంది. సెల్లో వద్దండి, మీరు బయలుదేరండి. బయలుదేరండి ప్లీజ్ అర్జెంట్ గా. కాస్ట్యూమర్ గారు సార్, కానిస్టేబుల్. ఇదేదో బాగుంది, అడలా చెప్పి తప్పించుకున్నాడు. సార్ నాది కూడా వెళ్తాయి సార్. నువ్వు మగాడి కాదు. నేను కాదు సార్. సినో 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 లేరా? ఏంద్రా సాంగేరా? సన్నీ 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 ఒక్క తన్ను. ఏంట్రా ఎంత హ్యాపీగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, డాన్స్ చేస్తున్నావు, ఏమైంది? ఏమైందిరా? ఏం జాబ్ వచ్చిందా? నాకు ఓడిస్తారా జాబు? అవునులే, రిటైర్మెంట్ అయితే నీకెందుకు ఇస్తారు జాబు? అయ్యా ఏమేమి చెప్పరా మరి? అరే నాకు పెళ్లి సెట్ అయిందిరా. ఇదంతా కళ. అరే కళ కాదురా, అరే కళ కాదురా ఇది నిజమా? గిల్లు కంగ్రాట్స్ రే, సూపర్ సూపర్. అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి ఓల్డ్ ఏజ్ హోమ్ లో. సూపర్ రా, ఈ ఏజ్ లో ముసలావిడికి నువ్వు లైఫ్ ఇస్తున్నారా? సూపర్ రా. ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతుందిరా. నడిపితే ఉంది, రేపు అక్కడ జాయిన్ అవ్వాల్సి నువ్వు కూడా. మంది తీసుకురా, పార్టీ చేసుకుందాం. అరే గో నేను రెడీరా. అరే నాకు డౌట్ రా. చెప్పు. ఇప్పుడు ఫస్ట్ మందు పోసిన తర్వాత వాటర్ ఎందుకు పోస్తారంటావు? తాగడానికి. వాటర్ పోసిన తర్వాత మందు పోయచ్చుగా. డౌట్ మంచి డౌట్, నేను చెప్తాను చూడు. ఇప్పుడు స్కిట్ చేసిన తర్వాత జడ్జిమెంట్ ఇస్తారా? జడ్జిమెంట్ అయిన తర్వాత స్కిట్ చేస్తావా? స్కిట్ చేసిన తర్వాత జడ్జిమెంట్ ఇస్తారు, అంతే కదా? స్కిట్ మందు లాంటిది, జడ్జిమెంట్ వాటర్ లాంటిది. రెండు మిక్స్ చేస్తే కిక్ వస్తుంది. అర్థమైందా? అర్థమైంది. ఏం మెదవులే. రామ్ ప్రసాద్ సుధీర్ లేరు, వాళ్ళు లేకుండా నేను తాగలేంట. నువ్వు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇయ్య బ్రో. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ రా అని నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళు అనుకోవట్లేదు. ఏం మాట్లాడతా? ఏం మాట్లాడదంటే కొట్టుకుంటది. రామ్ ప్రసాద్ సుధీర్, రామ్ ప్రసాద్ సుధీర్ ఆ గుండెని ఎప్పుడు తీసేద్దామా అని చూస్తున్నారు నా కొడుకులు. సన్నే దబర పగిలిపోతే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడితే పలికినా కూడా నేను అదే చెప్తా. వాళ్ళ గురించి చచ్చిపోతారా? నేను నువ్వు చచ్చిపోతే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు తెలుసా? సన్నే వాళ్ళిద్దరు తక్కువ మాట్లాడతా. ఇప్పుడు చచ్చిపోతారా? ఇప్పుడు చచ్చిపోతా నేను. వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత నువ్వు చెప్పిందంత సొల్లు అని చెప్పి. అరే నువ్వు చచ్చిపోకరా, నువ్వు చచ్చిపోయి యాక్ట్ చేయి. సరే యాక్ట్ చేస్తాను. వాళ్ళిద్దరిని పిలిచిన తర్వాత ఏమైనా తేడా రావాలరా? నీకు దండడిపోతుంది. నేను 7 గెటప్ వేస్తున్నాను రా, నాకు సెటప్ కావాలి. 7 గెటప్. ఓకే, ఇప్పుడు మనం సినిమా చూపిస్తాం. సెకండ్ రౌండ్ వెళ్ళిపోతాం. సెకండ్ రౌండ్ వెళ్ళాలంటే మనకి సెటప్ కావాలి. అమ్మ సెటప్ ప్లీజ్. అరే ఇది నీ షో కాదురా ఇది. సరే ఇప్పుడు నేను చచ్చిపోయాను అనమాట. ఓకే, ఎలా ఏడుస్తారు? నేను పడిపోయి నా మీద పడి ఏడవండి. ఏడండి రాజా, అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయా రాజా నీకు. రొమాన్స్ చేస్తున్నా అంటే ఏడమంటే. నేను నేర్పిస్తాను, నేర్చుకోండి. ఓకే, అప్పుడే చచ్చిపోయారు ఇలా ఆడవాలి. సన్నీ ఫోన్ చేయడానికి. రామ్ ప్రసాద్ సన్నీ, అరే ఘోరం జరిగిపోయిందిరా. ఏ మందు దొరకలేదా? అరే నాకు మందు దొరకపోయింది, వైన్ షాప్ లో నా దగ్గర వచ్చి తీసుకుపోతారు. మ్యాటర్ ఏంటి? అదే సీనిగాడు లేడురా. సీనియర్ లేడు నా దగ్గర. అరే నీ దగ్గర కాదురా, అసలు లేడు, పోయాడు. ఆ న్యూస్ ఎంత లేడు చెప్తావు? వస్తున్నావు ఇప్పుడే. సుధీర్ తెలిసే విషయం? తెలియదు, చెప్పలేదు. అరే సుధీర్ చెప్పరా? నీకు తెలుసా? ఇప్పుడు తెలిసిందిరా. ఎలా జరిగిందిరా?
నేను డివైడర్ క్రాస్ చేస్తుంటే డివైడర్ తేలి బండి టైర్ పంచర్ అయిందిరా. దేనికి ఎడుతున్నాను? నువ్వు టైర్ పంచర్ అయిందిరా, దానికి ఎడుతున్నా. కాదురా మన సిరిగాడు చచ్చిపోయాడురా. రామప్రసాద్ పిచ్చి పిచ్చి జోకులేదురా నా దగ్గర. నిన్న నాకు ఫోన్ చేశాడు రా, జేమ్స్ కెమెరా నాకు ఫోన్ చేశాడు రా, అవతార్లో 7 గెటప్ ఏమని చెప్పాడని. అది ప్రాక్టీస్ చేస్తూ ఊపిరి వదిలేశాడు. ఏంట్రా ఇది రామప్రసాద్? పూలమాలరా నా ప్రాణం రా. నీకేంట్రా ప్రాణం? నాకు ప్రాణం రా సిరిగాడు అంటే. ఇక్కడ నాకు బెస్ట్ రాడు. నీకన్నా ముందు చెప్పాను రా, 10 ఏళ్ళు నేనంటే ప్రాణం రా. ఎడిసిన యాక్టింగ్ చేస్తున్నావు. నువ్వు దేనికి వచ్చావు? నేను యాక్టింగ్ చేయడానికి. నేనదే చేస్తున్నా. సిగరెట్ ఉందా? సిగరెటా? ఇట్రా పోయాడు. చెక్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? 70-75. అదేంట్రా 50-50 అన్నాగా? అదేరా 50-50 అంటే మన టీమ్ లీడర్ కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకుంటా. అటు పోయే సమానం పంచాలి అంతే. సమానంగా ఎలా పంచుతాం బే? టీమ్ లీడర్ కాబట్టి. ప్రసాద్ పిచ్చి పిచ్చి కూర్చోబెట్టండి. గుర్తుందిరా వీడి గెటప్ లాడు లాస్ట్ లో మన కసి తేర కొట్టేవాడు. నాకు ఒకసారి రక్తం వచ్చేది, కొత్త రక్తం వచ్చింది. రష్మికి తెలుసు లేదు, ఒకసారి చెప్పొస్తారా? చెప్పేశారా? అరే ఈ టైంలో కూడా అమ్మాయి దగ్గరికి పోవాలరా నువ్వు? సీనుగాడు చనిపోయాడు రష్మి. ఓ అయ్యో, ఒకసారి వచ్చి చూడవా ప్లీజ్? మరి పేమెంట్? సీనుగాడు చచ్చిపోయాడు, ఆఖరి చూపులు చూడమంటే పేమెంటా? అవును, మరి అక్కడ వస్తే హాయ్ హలో చెప్పాలి, సెల్ఫీలు దిగాలి కదా. నువ్వు చచ్చిపోతే నీకు కూడా పేమెంట్ అడుగుతామో, నువ్వు అలాంటిదనే దొరికావు. మా సీనుగాడు పోతే ఇలాంటి పాట ఏంట్రా? మంచి పాట ఏంట్రా? జాగ్రత్త చేశాను రా నీ దగ్గరుండి. దరిద్రుడు పోయాడ్రా, సగం దరిద్రం వదిలిపోయింది మన టీంకి. మందారా ఒక్క నిమిషం రా. అరే సీనియర్ పోయాడు కదా, అదేంటో నా పక్కన అనిపిస్తుందిరా నాకు. ఇన్ని స్కిట్లు కలిపి చేశాను రా, మనతో పాటు ఎంత తిట్టుకున్నా సరే మనలో ఒకలాగే ఉన్నాడు కదా. సరే ఆత్మ అలాగా మేబీ కనబడుతుందేమో. వచ్చేస్తా. సీనియర్ కనిపించడం అనిపిస్తుందా? నాకు అనిపింది, నీకు అనిపించలేదు మరి. వాడు ఇన్ని రోజులు మనతో ఉండి మన పక్కనే తిరుగుతూ వెనకాల కూర్చొని మందు అంటే చాలు పేక్ కోసుకున్నాడు. మన పక్కనే మనతో పాటు కూర్చొని తాగుతున్నట్టు ఉందరా. ఆడ ఆత్మ మనల్ని వదలదరా రే, మనతో పాటు ఉంటారా సీనుగాడు. అమర్రా అమ్మ చిచి గాడికి అమర్రా ఏంటి? అరే ఆ ఫైల్స్ ఇవ్వు. ఇస్తా కదా, దాన్ని కొట్టాలా? తీసుకో. నేను కొట్టలేదని చెప్తే కొడతా అంటారు మెంటల్ నేల. నీకు ఎవడు కొట్టినా సీనియర్ కొట్టినా అనిపిస్తుంది. ఆ వెనకాల కూర్చుని నాకు అనిపిస్తుంది ఇప్పుడు కూడా. సాయంత్రం ఏ పబ్బులో పార్టీ చేసుకుందాం? ఇటీలో వెళ్తారా? సీనియర్ కొడుతుంటే అనిపిస్తుంది నీకేమైనా? నాకేం లేదురా. అవునరా, ఏదో ఆ ఇమేజినేషన్ మనకి ఎండింగ్ క్లైమాక్స్ సీనియర్ కొడుతున్నట్టే ఉంది. ఇప్పుడు కూడా కొడుతున్నట్టు అనిపించచ్చు, కానీ నొప్పి కూడా వస్తుంది అంటావా? సౌండ్ కూడా. అవునరా, నాకు పెయిన్ వస్తున్నట్టుంది.
రావచ్చు కానీ బ్లడ్ కూడా రియల్ గా వస్తుందా? ఎందుకు రాదురా బ్లడ్? చచ్చిపోతే ఆడవడం మానేసి అని చెప్పి మనతో మాట్లాడుతున్నట్టు నేను బతికే ఉన్నాను, యాక్ట్ చేస్తున్నాను రా. చావడం యాక్ట్ చేశాను రా. కరువు అండి నేను నమ్మను. వాళ్ళని కొరకు కొరకు నమ్మలే కనిపించుకో. నువ్వు నమ్మలేదు, నువ్వు పోవురా తెలుసురా. నీకు 100 ఏళ్ళు కాదురా. నాగబాబు ఆయుష్ నా ఆయుష్ ఈ రాశి అందరూ పోసుకొని 20 ఏళ్ళు బతుకుతారా? ఒక 10 కొట్టు. నా ఆయుష్ ఇస్తా చెప్పారా? ఎవరికి ఎవరు